అమరావతి వేశ్యల రాజధాని అంటూ సీనియర్ జర్నలిస్టుగా చెప్పుకునే వీవీఆర్ కృష్ణంరాజు సాక్షి టీవీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాక్షి ఛానల్లో డిబేట్లు నిర్వహించే సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సమక్షంలో కృష్ణంరాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ప్రకంపనలు రేపుతోంది. దీంతో కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఎక్కడికక్కడ తెలుగుదేశం, జనసేన పార్టీల కార్యకర్తలు సాక్షి ఛానల్పై ఫిర్యాదులు చేస్తూ కార్యాలయాల ముందు ఆందోళనకు దిగారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల అనుబంధ మహిళా సంఘాలు కూడా కృష్ణంరాజు వ్యాఖ్యలను ఖండించగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు దీనిపై రాష్ట్ర డీసీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. సాక్షి ఛానల్ డిబేట్లో కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యులని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుండగా ఒక టీవీ ఛానల్లో ఓ వ్యక్తి మాట్లాడిన దానికి తమకి ఏం సంబంధం అని వైసీపీ ఎదురు ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో కృష్ణంరాజు వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనలు చేస్తున్న వారిని పిశాచాలు, రాక్షసులు కంటే ప్రమాదకరమైన సంకరజాతి వ్యక్తులు అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ అసలేం జరిగిందంటే, జూన్ 6వ తేదీన సాక్షి టీవీలో ప్రముఖ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించిన చర్చావేదికలో భాగంగా దేవతల రాజధాని అమరావతి అనే కూటమి ప్రభుత్వ ప్రచార వాక్యాన్ని జర్నలిస్టు కృష్ణంరాజు విమర్శించారు. వారిద్దరి మధ్య ఆ సంభాషణ ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం. అమరావతి దేవతల రాజధాని అని పదే పదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు. కానీ వారి వ్యాఖ్యలు హిందూ దేవతలను ఆరాధించేవారిని కించపరిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే దేవతల రాజధాని అమరావతి ఎక్కడో పైన ఉంటుంది. ఏదో ఇంద్రలోకమో ఇంకోటో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశ్యలకు రాజధానిగా మారిన అమరావతిని దేవతల రాజధాని అని ఎట్లా అంటారండి అని కృష్ణంరాజు తీవ్ర వ్యాఖ్యలు చేయగా, మరీ అట్లా అనటం బాగోదేమో, మళ్లీ మీమీద పడతారు అంటూ కాస్త సున్నితంగా నవ్వుతూనే కొమ్మినేని శ్రీనివాసరావు హెచ్చరికగా అన్నారు. కానీ కృష్ణంరాజు ఈసారి మరింతగా రెచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున సెక్స్ వర్కర్లకు అగ్రస్థానంలో ఉంది. కానీ ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడ ఉన్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు అని అన్నారు. దీంతో కొమ్మినేని శ్రీనివాసరావు, ఆ వార్త నేను కూడా చూశాను, టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ, ది హిందూలోనూ వచ్చింది. అది కరెక్టే, కానీ మనం తరచూ ఆ వార్తను రిఫర్ చేస్తే అసూయను, ఇంకోటను, కృష్ణంరాజు కావాలని ఇట్లా అనో అట్లా అనో సోషల్ మీడియాలో మీ మీద నీచంగా ప్రచారం చేసే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించారు. దీంతో కృష్ణంరాజు మాట్లాడుతూ, వారు నీచంగా ప్రచారం చేస్తారు అన్నది మనకు అనవసరం, కానీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పలేకపోతే ఈ సమాజానికి మనం ద్రోహం చేసినట్టవుతుంది. వేశ్యా కేంద్రాలకు సంబంధించిన 150 స్వచ్ఛంద సంస్థలు అమరావతి చుట్టుపక్కలే పనిచేస్తున్నాయి. దీన్ని బట్టి అమరావతి ప్రాంతంలో సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఈ సెక్స్ వర్కర్ల వల్ల ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారని ఒక స్వచ్ఛంద సంస్థ నడిపే వ్యక్తి నాకు చెప్పారు. కాబట్టి ఇప్పటికైనా అమరావతిని దేవతల రాజధాని అని చెప్పడం మానుకోవాలి. పైగా దేవతలు అనేసరికి మళ్లీ ఇంకో సమస్య వస్తుంది. వాళ్ళు హిందూ దేవతలా, ముస్లిం దేవుడా, క్రైస్తవ దేవతలా అనే వాదన వస్తుంది. కాబట్టి ఈ పనికిమాలిన పదాలను వాడకుండా ఉంటే మంచిది. పైగా ఈ దేవతల రాజధాని పేరుతో వారు అక్కడ అవినీతి పనులకు పాల్పడవచ్చా? అక్కడ ఎప్పుడూ అవినీతి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ విధంగా కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మధ్య సంభాషణ జరిగింది. ఈ వీడియో లైవ్ లో ప్రత్యక్ష ప్రసారమైంది. తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రాజధాని అమరావతి వైశ్యల రాజధాని అంటూ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై అమరావతి ప్రాంత మహిళలతో పాటు అన్ని పార్టీల వారు దీనిపై ఘాటుగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక పోలీస్ స్టేషన్లలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నేతలు ఫిర్యాదులు చేశారు. అనేక చోట్ల సాక్షి పత్రికలు తగలబెట్టడం, ఆ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఫోటోలను చెప్పులతో కొట్టడం వంటి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏలూరు సాక్షి కార్యాలయం దగ్గర స్వల్ప ఉద్రిక్తత కూడా ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఉప సభాపతి కనుమూరు రఘురామకృష్ణంరాజు ఈ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర డీసీపీకి లేఖ రాశారు. దీనిపై అమరావతి పరిరక్షణ సమితి నాన్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ గుంటూరులో పోలీసులకు ఫిర్యాదులు చేసింది. అమరావతిపై విషం చిమ్మడం మినహా వారికి మరో లక్ష్యం ఉందని అనుకోగలమా? సాక్షి టీవీలో ఆ టాక్ షోని నిర్వహించే కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణంరాజు మాటలకు సన్నాయి నొక్కులు నొక్కారు. కృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు విద్వేషపూరిత వ్యాఖ్యలని, వాటిని ఆదిలోనే ఆపాలని ఆయనకు అనిపించలేదు అంటూ ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ విమర్శించారు. టీడీపీ నాయకులు పలు ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రెడ్డి, సాక్షి చైర్పర్సన్ వైఎస్ భారతిరెడ్డిలు క్షమాపణ చెప్పాలని, రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి ప్రసారాలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పలు జర్నలిస్టు సంఘాలు సైతం ఈ వ్యాఖ్యలను ఖండించాయి. దీంతో సాక్షి టీవీ దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదంటూ ఓ వార్తను ప్రసారం చేసింది. సాక్షి టీవీలో శుక్రవారం కేఎస్ఆర్ లైవ్ షోలో విశ్లేషకులు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం మాత్రమే. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు సాక్షి టీవీకి ఆపాదిస్తూ కూటమి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను సాక్షి టీవీ తీవ్రంగా ఖండిస్తోంది. సాక్షి మీడియా ఎల్లప్పుడూ మహిళల పట్ల అత్యంత గౌరవ అభిమానాలను చూపుతోంది. సీనియర్ జర్నలిస్టు కృష్ణంరాజు నుంచి వెలువడిన వ్యాఖ్యలను సాక్షి మీడియా ఎంతమాత్రం సమర్థించలేదు. తన వ్యాఖ్యలకు కృష్ణంరాజు కూడా వివరణ ఇచ్చారు అని సాక్షి ఛానల్ వార్త ప్రసారం చేసింది. ఆ వార్తలోని కృష్ణంరాజు వీడియోను కూడా ప్రసారం చేసింది. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం నాకు ఈసుమంతైనా లేదు. మహిళల మనోభావాలను కించపరిచే ఉద్దేశం అసలు ఏమాత్రం లేదు. అమరావతి రాష్ట్ర రాజధాని, అది అందరికీ రాజధాని. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్గా దీనిని భావించవద్దని నేను కోరుతున్నాను. అమరావతి అన్నది క్లీన్ గా అన్ని విషయాల్లో అది అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. మరోసారి చెబుతున్నా, ఎవరి మనోభావాలను కించపరచటం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఎవరి మనోభావాలైనా కించపరిచి ఉంటే దానికి నేను క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని కృష్ణంరాజు ఆ వీడియోలో చెప్పారు. తర్వాత దీనిపై కొమ్మినేని శ్రీనివాసరావు కూడా మరో వీడియోలో స్పందించారు. మొన్న జరిగిన చర్చా కార్యక్రమంలో ఒక పదం తప్పుగా దొర్లింది అనేది అందరూ భావించాం. దానిమీద కృష్ణంరాజు వివరణ కూడా ఇచ్చారు. మాబోటి వాళ్ళం కూడా ఖండించాం. నేను వారించడానికి కూడా ప్రయత్నం చేశాను. నేను ముందుగా ఆ ఘటనకు విచారం వ్యక్తం చేస్తున్నాను. క్షమాపణ కోరటానికి కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే నా 18 ఏళ్ల ట్రాక్ రికార్డులో ఎక్కడా కూడా ఒక అనుచిత పదం వాడితే ఒప్పుకోలేదు. ఆఖరికి చంద్రబాబు, లోకేష్ గార్ల గురించి కూడా ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడే ప్రయత్నం చేసినా నేను ఒప్పుకోలేదు. మహిళల గురించి అయితే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మహిళలే కాదు, ఎవరి మీద అభ్యంతరకర భాష వాడకూడదు అన్నది నా స్పష్టమైన విధానం. అయితే మొన్న ఇంకా గట్టిగా వారించి ఉండాల్సింది అని కొందరు అన్నారు. నేను వారించాను, కానీ ఇంకా గట్టిగా ఖండించాల్సింది అని కొందరు అభిప్రాయపడ్డారు. వారు అలా అనుకోవడంలో తప్పు ఉందని అనుకోవటం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఆ సందర్భం వేరు. అక్కడ అనవసరంగా ఆ ప్రస్తావన వచ్చింది అని కొమ్మినేని శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. అయితే కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు ఎక్కడా బేషరతుగా క్షమాపణ చెప్పలేదు. ఈ క్రమంలో ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. రాజధాని గురించి, ఆ ప్రాంత మహిళల వ్యక్తిత్వాలను అవమానించేలా వేశ్యలు అంటూ చేసిన దారుణ వ్యాఖ్యలను ఉపేక్షించే ప్రసక్తే లేదు. తన సొంత మీడియా ఛానల్ ద్వారా జరిగిన ఈ దారుణాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇప్పటికీ ఖండించకపోవటం, స్త్రీ జాతికి క్షమాపణ చెప్పకపోవటం మరింత విచారకరం. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో గట్టుదాటి మహిళల మనోభావాలను గాయపరిచిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. అమరావతి ప్రాంత మహిళల్ని కించపరిచేలా సాక్షి ఛానల్లో చేసిన దారుణ వ్యాఖ్యల వెనుక వ్యవస్థీకృత కుట్ర ఉందని ధ్వజమెత్తారు. రాజధాని ప్రాంతాన్ని, ఇక్కడి మహిళల్ని, స్థానికంగా విరాజిల్లిన బౌద్ధ మతాన్ని అవమానించి అవహేళన చెయ్యాలనే కుటిల ప్రయత్నంతోనే విశ్లేషకుడు, జర్నలిస్టు ముసుగులోని మరో వ్యక్తి ఇలా హేయమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంటూ సాక్షి ఛానల్ తప్పించుకోలేదని, వీటిని వ్యక్తిగత వ్యాఖ్యలుగా పరిగణించకూడదన్నారు. రాజధానిపై కుట్రలు చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాజధానిపై కక్ష కట్టి చెడుముద్ర వేయడమే ఆ ముఠా దురుద్దేశంగా కనిపిస్తోందని, ఇలాంటి కుట్రలతో దుష్ప్రచారం చేసే వ్యక్తులు, వారి వెనుక ఉన్న వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఇక అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని, ఈ వ్యాఖ్యల వెనుక దాగి ఉన్న కుట్రదారుల లెక్కలన్నీ తేలుస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. అమరావతి అంటే మాజీ సీఎం జగన్ కు అక్కసు. ఇది కొన్ని వేల మంది రైతుల త్యాగం. జగన్ పాలనలో రాజధాని ప్రాంతం రూపురేఖలు కోల్పోవటంతో పెట్టుబడిదారులంతా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెరిగి సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. ఈ సమయంలో అమరావతి ప్రతిష్టను దెబ్బతీసేందుకు వాళ్లు ప్రయత్నిస్తున్నారు అని
హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అమరావతి మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. భూములిచ్చిన రైతులపై కొందరు నోరు పారేసుకోవటం దారుణమన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు అత్యంత హేయమైనవి, సభ్య సమాజం సహించలేనివని చెప్పారు. ఎకరా భూమి ఉన్న రైతులు కూడా రాజధాని కోసం భూములిచ్చారని గుర్తు చేశారు. ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి భంగం కలిగించటం క్షమించరాని నేరమని, బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు కోరారు. ఇక కృష్ణంరాజు వ్యాఖ్యల వెనుక వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి ఉన్నారని, సాక్షి ఛానల్ ఎవరిదో అందరికీ తెలుసని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ఫైర్ అయ్యారు. సాక్షి ఛానల్కు అనుమతులు రద్దు చేయాలని జాతీయ మహిళా కమిషన్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర సమాచార ప్రసార శాఖలకు లేఖలు రాయనున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే సాక్షి టీవీ చర్చా వేదికలో జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. సాక్షి టీవీ చర్చా వేదికలో జర్నలిస్టు కృష్ణంరాజు గారు చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి చెందిన నాయకులు, ఆ పార్టీకి కొమ్ము కాస్తున్న కొన్ని మీడియా సంస్థలు విస్తృతంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. జర్నలిస్టు కృష్ణంరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడుగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఏ వేదిక మీద అయినా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తే అవి తప్పకుండా ఖండించదగ్గవి. మా పార్టీకి సంబంధం లేని వ్యక్తి టీవీలో అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవే అన్నట్టుగా, అవి మా పార్టీకి చెందిన నాయకులవే అన్నట్టుగా తెలుగుదేశం, దాని అనుబంధ మీడియా ప్రచారం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని అడ్డం పెట్టుకుని మా పార్టీ అధ్యక్షులు, ఆయన కుటుంబ సభ్యుల మీద టీడీపీ సోషల్ మీడియా, వారి నాయకులు ఇష్టానుసారంగా అనైతికంగా పోస్టులు పెడుతూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా, అప్రయత్నంగానైనా మహిళల గౌరవ మర్యాదలకు భంగం కలిగించే వ్యాఖ్యలను, ప్రకటనలను ఖండిస్తున్నామని, ఇలాంటి వాటిని సమర్థించబోమని మరోసారి స్పష్టం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఇదే సమయంలో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఒక అంశాన్ని అడ్డం పెట్టుకుని వ్యక్తులను, ఫోటోలను చెప్పులతో కొట్టడమేంటి? రాక్షసులు, పిశాచాలు కూడా ఇలాంటివి చేయవు. ఇవన్నీ కలిసిన సంకరజాతి తెగ పూనుకుంటేనే ఇలా చేయగలుగుతుంది. ఈ తెగ అనార్గనైజ్డ్ గా లేవు, వ్యవస్థీకృతమైంది. ఈ తెగ పూర్తి సమన్వయంతో పనిచేస్తోంది. అంతా కమ్ముకొని దెబ్బ కొడుతోంది అని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సాక్షి ఛానల్లో ప్రసారమైన అంశానికి సంబంధించి రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తూళ్లూరు పోలీస్ స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. కృష్ణంరాజు వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన తొలి కేసు ఇదే. చర్చా కార్యక్రమం నిర్వహించిన కొమ్మినేని శ్రీనివాసరావు, పాల్గొన్న పాత్రికేయుడు కృష్ణంరాజు, ప్రసారం చేసిన సాక్షి ఛానల్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్టు తుళ్లూరు పోలీసులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర, ఎస్సీ, ఎస్టీల మనోభావాలు దెబ్బతీయటం, హిందూ దేవతలను కించపరిచి హిందువుల మనోభావాలు దెబ్బతీయటం, సాక్షి యాజమాన్యం 10 ఏళ్లుగా విద్వేషం పెంచేలా కుట్ర పన్నడం వంటి అంశాలపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు మేరకు సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును జూన్ 9వ తేదీన ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి ఏపీకి తీసుకెళ్తున్నారు. ఇక సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఒక చర్చ జరిగేటప్పుడు వక్తలు మాట్లాడే మాటలకు, ఆ చర్చ నిర్వహిస్తున్న యాంకర్కు ఏం సంబంధం? వక్తలకు అనుకూలంగానూ వ్యతిరేకంగానూ మాట్లాడుతుంటారు. కొన్ని టీవీ ఛానల్స్లలో చాలా మంది గెస్టులు వ్యక్తిత్వ హననం చేస్తూ మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ అలాంటివి కొనసాగటం లేదా అని జగన్ సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఏడాదిగా చంద్రబాబు చేస్తున్న అరాచక పాలన, మోసాలు, అవినీతికి వ్యతిరేకంగా ఎవరూ గొంతెత్తకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చంద్రబాబు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై 4 ఏళ్ల తర్వాత ప్రజలకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. చెడు సంప్రదాయాలకు నాంది పలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో రేపు అదే పండుతుంది. అది రెండింతలవుతుందని మర్చిపోకండి అని జగన్ పేర్కొన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో జర్నలిస్టు కృష్ణంరాజు విజయవాడ అయోధ్యనగర్ కాలనీలో
తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇదే సమయంలో అంతకుముందు ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పిన కృష్ణంరాజు తన వ్యాఖ్యలపై కేసులు నమోదవుతున్న తరుణంలో మరో వీడియో విడుదల చేశారు. అమరావతి వేశ్యల రాజధాని అంటూ తాను చేసిన వ్యాఖ్యలకు ఇవిగో ఆధారాలంటూ గతంలో ఎప్పుడో పోలీస్ దాడుల్లో వ్యభిచారులు పట్టుబడినప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను వెతికి బయటకు తెచ్చారు. వాటితో 8 నిమిషాల 42 సెకన్ల నిడివి కలిగిన వీడియోను ఏపీటీవీ జర్నలిస్ట్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేశారు. తన వ్యాఖ్యలపై ఇంత రచ్చ జరుగుతున్నా అమరావతి ప్రాంతంలో వేశ్యలు, సెక్స్ వర్కర్లు ఎక్కువగా ఉన్నారంటూ మరొక వీడియో విడుదల చేయడం గమనార్హం. ఈ క్రమంలో అజ్ఞాతంలో ఉన్న కృష్ణంరాజు కోసం 3 ప్రత్యేక బృందాలు వివిధ ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. వేరే రాష్ట్రానికి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే కృష్ణంరాజును అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెబుతున్నారు. ఏ క్షణమైనా కృష్ణంరాజును కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి సీఎం చంద్రబాబు కలల రాజధాని అమరావతిని 2019లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. 2024 ఎన్నికల్లో 3 రాజధానుల అజెండాతో జగన్ ఎన్నికలకు వెళ్లగా ఏకైక రాజధాని అమరావతి నినాదంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి ఎన్నికలకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీలు భారీ ఆధిక్యంతో గెలుపొందాయి. దీంతో అమరావతి విషయంలో వైసీపీ నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తామంటూ మాజీ మంత్రి జోగి రమేష్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ సొంత మీడియా సంస్థ సాక్షిలో వేశ్యల రాజధాని అమరావతి అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యానించటం కలకలం రేపుతోంది. ఈ వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజును, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును కఠినంగా శిక్షించాలని వైసీపీ మినహా మిగిలిన దాదాపు అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వేశ్యల రాజధాని అమరావతి అంటూ జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆందోళనలు చేస్తున్నవారని సంకరజాతి వ్యక్తులంటూ సజ్జల రామకృష్ణారెడ్డి అనడం, ఈ క్రమంలో సాక్షి ఛానల్కు అనుమతులు రద్దు చేయాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ చేస్తున్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.